నరసన్నపేట నడిబొడ్డున ప్రభుత్వ బోర్డు బంగ్లా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఫలితం శూన్యమని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నరసన్నపేట కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దృష్టిలో పెట్టడం జరిగింది, ఎండిఓ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, ఈఓ పంచాయతీ దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించవలసిన బాధ్యత అధికారులపైన ఉంది. దానిపైన చర్య తీసుకోకపోవడం నాకు కలిపి బాధగా ఉంది. గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో పార్కుని ధ్వంసం చేసి ఆక్రమణ చేయడానికి చూస్తే దాన్ని ప్రజలు అడ్డుకున్నారు. దానిపైన పోలీస్ కేసులు కలిపి పెట్టి ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు నుంచి ఆ ఛార్జ్ షీట్ మాయమైపోయింది. తర్వాత దాని మీద అతి లేదు గతి లేదు. ఓ శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు చెప్పినప్పుడు కలిపి అధికారుల్లో స్పందన లేదంటే దాన్ని నేనేమనుకోవడం నాకు తెలియడం లేదు. దీని మీద ఒకరి మీద బాధ్యత కాదు, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉన్న వరకు అధికారులు అందరి మీద బాధ్యత ఉంది. ఒక శాసనసభ్యుడిగా నేనెంత ఆవేదనను నిన్ను వ్యక్తపరిచినప్పటికీ చలనం లేదంటే నాకు చాలా సిగ్గుగా కలిపి ఉంది. ఎప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు, ఎండిఓ గారు, యూఆర్డీ గారు ఏదైతే కోర్టుని తప్పుదో పట్టించి తప్పుడు ఆర్డర్లు తెచ్చారో దాని మీద స్పందించి కౌంటర్ వేయడం, కోర్టులో చర్యలు తీసుకోవడం, ఎవరైతే ఆక్రమణ చేసినారో కారణం అది బోర్డు బంగ్లా, అది మండల పరిషత్తు జిల్లా పరిషత్ ఆస్తి, వాళ్ళపైన కాకుండా గ్రామ పంచాయతీ పైన ఎంఆర్ఓ మీద కోర్టు ఆర్డర్ తెచ్చి దాంట్లో స్వాధీనం చేసుకోవడానికి తప్పుడు ఆర్డర్లతో రావడం జరిగింది. ఈవేళ కూటమికి సంబంధించిన నాయకులై దోసుకోవడానికి చూస్తున్న మాట వాస్తవం. పేపర్లో పెట్టింది కలిపి వాస్తవం. నా దగ్గరికి కలిపి వచ్చారు, ఇది కాదని కలిపి చెప్పాను. నాకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. అలాగే మొన్న జరిగిన సంఘటన కలిపి ఎండిఓ గారి దృష్టిలో పెట్టి పోలీస్ కంప్లైంట్ కలిపి ఇమ్మని నేను చెప్పడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనించాలి. నా ఆవేదన కలిపి అధికారులు స్పందించాలి.